భద్రాచలం వాస్తవాలు మరియు దేవాలయం భద్రాచలం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక పట్టణం. ఇది గోదావరి నది ఒడ్డున ఉంది. భద్రాచలం రాముడికి అంకితం చేయబడిన ప్రసిద్ధ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి ప్రసిద్ధి చెందింది. రాముడు వనవాస సమయంలో గడిపిన ప్రదేశంగా ఈ దేవాలయం నమ్ముతారు. ఆలయ వాస్తుశిల్పం దక్షిణ భారత మరియు ఉత్తర భారత శైలుల మిశ్రమాన్ని ప్రదర్శిస్తుంది. భద్రాచలం ఆలయంలో ఏటా శ్రీరామ నవమి ఉత్సవాలు జరుగుతాయి. వేలాది మంది భక్తులను ఆకర్షిస్తారు. భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఈ ప్రాంతంలో వ్యవసాయ అవసరాలకు నీటిని అందిస్తుంది. ఒకప్పుడు కాకతీయ సామ్రాజ్య పాలనలో ఉన్న ఈ పట్టణానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. భద్రాచలం ప్రాంతంలో పచ్చదనం మరియు సుందరమైన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలోనే ఉంది. ఇది వివిధ జాతులకు ఆవాసాన్ని అందిస్తుంది. గోదావరి పుష్కరాలు ప్రధాన స్నానాల పండుగ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గోదావరి నదికి యాత్రికులను ఆకర్షిస్తుంది. రాముడు వనవాస సమయంలో బస చేసినట్లు విశ్వసించే పర్ణశాల మరొక పుణ్యక్షేత్రం. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఈ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తికి దోహదపడుతుంది. భద్రాచలం ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం, పర్యాటకం మరియు కొన్ని పరిశ్రమల ద్వారా నడపబడుతుంది. ఈ పట్టణం రోడ్డు మార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. ఇది పర్యాటకులకు మరియు యాత్రికులకు అందుబాటులో ఉంటుంది. కొన్ని జ్యోతిష్య పరిస్థితుల ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి ఆలయంలో కాలసర్పయోగ నివారణ పూజను నిర్వహిస్తారు. గోదావరి నది బోట్ రైడ్ మరియు సుందరమైన దృశ్యాలకు అవకాశాలను అందిస్తుంది. భద్రాచలం దాని స్వంత రైల్వే స్టేషన్ను కలిగి ఉంది. ఇది సౌకర్యవంతమైన రవాణా విధానాన్ని అందిస్తుంది. స్థానిక వంటకాలు సాంప్రదాయ దక్షిణ భారత మరియు తెలంగాణ వంటకాలను కలిగి ఉంటాయి. భద్రాచలం పేపర్ మిల్లు ఈ ప్రాంతంలోని ప్రధాన పరిశ్రమలలో ఒకటి. ఆలయం యొక్క క్లిష్టమైన చెక్కబడిన స్తంభాలు మరియు శిల్పాలు అద్భుతమైన హస్తకళను ప్రదర్శిస్తాయి. ఈ పట్టణానికి రాముడితో సంబంధం ఉన్న కొండ భద్రగిరి నుండి ఈ పేరు వచ్చింది. ఈ ప్రాంతం వరి, అరటి మరియు పసుపు వంటి పంటల సాగుకు కూడా ప్రసిద్ధి చెందింది. భద్రాచలం వివిధ ప్రాచీన హిందూ గ్రంథాలు మరియు ఇతిహాసాలలో ప్రస్తావించబడింది. కిన్నెరసాని ఆనకట్ట పిక్నిక్లు మరియు బోటింగ్లకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. చుట్టుపక్కల వ్యవసాయ భూములకు సాగునీరు అందించడంలో గోదావరి నది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఆలయ దేవత కవి, సన్యాసి భక్త రామదాసుచే స్థాపించబడిందని నమ్ముతారు. భద్రాచలం ఆలయ గర్భగుడిలో సీత, లక్ష్మణ, హనుమంతుడు సహిత దేవతలు ఉంటారు. ఆలయ నిర్మాణం ఈ ప్రాంతం యొక్క శక్తివంతమైన సంస్కృతి మరియు మతపరమైన ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. భద్రాచలం ఆలయ పాలకవర్గం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పట్టణంలోని వార్షిక తెప్పోత్సవంలో పడవలపై దేవతామూర్తుల పెద్ద ఊరేగింపు ఉంటుంది. స్థానిక మార్కెట్ పర్యాటకుల కోసం హస్తకళలు, వస్త్రాలు మరియు సావనీర్లను అందిస్తుంది. భద్రాచలం ప్రాంతానికి రామాయణ ఇతిహాసానికి చారిత్రక సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రాంతం యొక్క సాంప్రదాయ సంగీతం మరియు నృత్య రూపాలు దాని సాంస్కృతిక గొప్పతనాన్ని పెంచుతాయి. ఆలయ గోపురం ఒక ప్రముఖ మైలురాయి మరియు నిర్మాణ అద్భుతం. భద్రాచలం సంవత్సరం పొడవునా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పోటీలను నిర్వహిస్తుంది. ప్రాంతం యొక్క పండుగలు విభిన్న నేపథ్యాలు మరియు వర్గాల ప్రజలను ఒకచోట చేర్చుతాయి. ఆలయ ప్రాంగణంలో సందర్శకుల కోసం అందమైన తోటలు మరియు ప్రాంగణాలు ఉన్నాయి. పట్టణం యొక్క వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఇది ఆధ్యాత్మికతకు ప్రశాంతమైన గమ్యస్థానంగా మారుతుంది. కాళీ దేవతకు అంకితం చేయబడిన భద్రకాళి ఆలయం మరొక ముఖ్యమైన మతపరమైన ప్రదేశం. పట్టణం యొక్క స్థానిక చేతిపనులలో వెదురు మరియు చెక్క పని ఉత్పత్తులు ఉన్నాయి. భద్రాచలం పరిసరాలు ప్రకృతి ఔత్సాహికులకు మరియు ట్రెక్కర్లకు అవకాశాలను అందిస్తాయి. ఆలయ ప్రధాన దేవత ప్రత్యేక సందర్భాలలో వివిధ నగలు మరియు దుస్తులతో అలంకరించబడుతుంది. భద్రాచలం ఆలయం అనేక సంవత్సరాలుగా పునర్నిర్మాణాలు మరియు మెరుగుదలలకు గురైంది. భద్రాచలం రామాలయం తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. పట్టణం యొక్క సాంస్కృతిక వారసత్వం దాని సాంప్రదాయ పండుగలు మరియు ఆచారాల ద్వారా సంరక్షించబడుతుంది. స్థానిక జనాభా సందర్శకుల పట్ల వెచ్చదనం మరియు ఆతిథ్యానికి ప్రసిద్ధి చెందింది. భద్రాచలం ఆలయ వాస్తుశిల్పం మరియు శిల్పాలు రామాయణంలోని దృశ్యాలను వర్ణిస్తాయి. పట్టణం యొక్క మతపరమైన ప్రాముఖ్యత భారతదేశం అంతటా భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది. భద్రాచలం ఆధ్యాత్మిక కేంద్రంగా మరియు సాంత్వన మరియు దైవిక ఆశీర్వాదాలను కోరుకునే ప్రదేశంగా పనిచేస్తుంది.